ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ముఖ్యంగా ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారికి సంబంధించి ఒక అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈపీఎఫ్ఓ అకౌంట్లో ఉన్న ఒక సీక్రెట్ ఆప్షన్ గురించి అయితే తెలుసుకుందాము. కానీ దీన్ని చాలా మంది చిన్న విషయం కింద అయితే తెలుసుకొని పట్టించుకోరు. సో ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాము. అది కనుక మీరు పట్టించుకొని చిన్న ఆప్షన్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఎంత బాగుంటుంది ఏంటనేది కూడా డీటెయిల్గా ఒకసారి చూద్దాము. ఈపీఎఫ్లో కొత్త ఆప్షన్, ఎక్కువ జీతం కోసం భవిష్యత్ కోల్పోతారా? 1800 రూపాయల పీఎఫ్ సీక్రెట్ ఆప్షన్ అయితే కనుక ఒకసారి చూద్దాము. ఈపీఎఫ్ఓ స్కీమ్ 2026లో వచ్చినటువంటి మార్పులతో ఉద్యోగులు తమ జీతంలో ఎంత శాతం పీఎఫ్కి కేటాయించాలో ఎంచుకునే అవకాశం లభించనుంది. 12% లేదా 9% లేదా నెలకు 1800 రూపాయల స్థిర చందా వంటి ఆప్షన్లు ఉండడంతో ప్రస్తుతం చేతికి వచ్చే జీతం పెంచుకోవచ్చనే భావన కలుగుతుంది. అంటే మనం తక్కువ సేవ్ చేసుకుంటే మనకి జీతం ఎక్కువ వస్తుంది కదా, ఒక 200-300 400 లేదంటే ఒక 500 ఎక్స్ట్రా వస్తుంది కదా అనే భావన చాలా మందికి కలుగుతుంది. కానీ ఆర్థిక నిపుణులు మాత్రం ఈ నిర్ణయం కేవలం ఎక్కువ టేక్ హోమ్ జీతం కోసం తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. అంటే ఆ నెలలో వచ్చే 500-1000 ఎక్స్ట్రా వచ్చేస్తుంది కదా, మనం పీఎఫ్ తక్కువ కట్టుకుంటే ఏదో ఖర్చుకు వస్తుంది కదా అని అలా తీసుకోవద్దు అని అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ ఖర్చు మీరు ఏదోలాగా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. ఒకవేళ డబ్బులున్నా మీరు వేరే దానికి ఖర్చు పెడుతుంటారు. కానీ ఆ చిన్న మొత్తంలో మీరు తగ్గించే పొదుపు, అంటే మీరు ఆ డబ్బులు తీసుకోకుండా పీఎఫ్లో వేసుకున్నట్లయితే కనుక 500-1000 ఎంతైనా కూడా మీరు తగ్గించుకునే ఆ పొదుపు 20-25-30 ఏళ్ళ తర్వాత భారీ రిటైర్మెంట్ లోటుగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. ఉద్యోగి వయస్సు, రిటైర్మెంట్ వరకు ఉన్న సమయం, పెట్టుబడి అలవాట్లు, పన్ను పరిస్థితులు, ఇప్పటికే ఉన్న రిటైర్మెంట్ నిధి వంటి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఏయుఎం వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిపిఎఫ్ అమిత్ సూరి అన్నారు. 12% పీఎఫ్ కాంట్రిబ్యూషన్ క్రమశిక్షణతో పొదుపు చేయలేని వారికి కూడా రక్షణ కల్పించే ఉత్తమ ఎంపికగా ఉంటుంది. 9% కాంట్రిబ్యూషన్ మాత్రమే హోమ్ లోన్లు, ఈఎంఐలు, పిల్లల చదువులు, అత్యవసర నిధి వంటి తక్షణ అవసరాలు ఉన్నవారు కొంత వెసులుబాటు ఇవ్వచ్చు. కానీ 1800 స్థిర కాంట్రిబ్యూషన్ ఆప్షన్ మాత్రం, ఆ ఎంపిక మాత్రం అదనంగా మిగిలే డబ్బును క్రమం తప్పకుండా ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, ఎన్పిఎస్ వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టగలిగే ఆర్థిక క్రమశిక్షణ ఉన్న వారికి మాత్రం ఉపయోగపడుతుంది. ఈరోజు ఎంత ఎక్కువ జీతం వస్తుందనే దానికంటే మిగిలిన మొత్తాన్ని నిజంగా భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడతానా అనే ప్రశ్న ముఖ్యమని సూరి సూచించారు. అసలు చిన్న లెక్క చూస్తే ఉదాహరణకి ఒక ఉదాహరణ ఇచ్చారు. అంత జీతం ఉన్నా లేకపోయినా కూడా నెలకు ఒక 50,000 రూపాయలు జీతం వచ్చే అతను, ఈపీఎఫ్ వేతనం ఉన్న ఉద్యోగి 30 ఏళ్ల పాటు 8% రాబడితో పొదుపు చేస్తే 12% కాంట్రిబ్యూషన్ ద్వారా వచ్చే మొత్తం కంటే 9% ఎంపికలు తగ్గిన 1,500 రూపాయలు నెలవారీ మొత్తం భవిష్యత్తులో దాదాపు 22-25 లక్షల తేడాను సృష్టించవచ్చు. అంటే మీరు 8%-9% పీఎఫ్ మీరు సేవ్ చేసుకున్నారనుకోండి, దాంతో పోలిస్తే, అంటే మీరు 12% సేవ్ చేసిన దానితో పోలిస్తే 8% మీరు కడుతున్నారు, 8-9% కడుతున్నారు అనుకోండి. అలా కాకుండా 12% కనుక మీరు కట్టినట్లయితే ఆ డిఫరెంట్ ఎంత తేడా వస్తుందంటే భవిష్యత్తులో 22-25 లక్షల తేడా వస్తుందంట, కేవలం ఈ 2-3% తేడాతోటి. 1800 ఎంపికలో ఈ లోటు 60 లేదా 70 లక్షలు, అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు అంటున్నారు. అందుకే ఎక్కువ మంది ఉద్యోగులు 12% ఈపీఎఫ్ సురక్షితమైన డిఫాల్ట్ ఎంపిక అయితే చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. సో చాలా మంది ఈ రోజు ఇంటికి ఎక్కువ జీతం పట్టుకెళ్ళాలి అని చెప్పేసి మీరు 200-300 ఎక్స్ట్రా పట్టుకెళ్ళాలని చెప్పి పట్టుకుని కంటే మీరు 12% మినిమం కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా చెయ్యండి అని అయితే చెప్తూ ఉన్నారు. ఒకవేళ కుదిరితే ఇంకొంచెం ఎక్కువ కూడా చేసుకున్నప్పటికీ మీకు లాంగ్ టైంలో అది ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తేడా వస్తుందని అయితే చెప్తూ ఉన్నారు నిపుణులు.